మహబూబాబాద్ జిల్లాలో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. బయ్యారం మండలం కొత్తగూడెంలో సుమారు 200 ఎకరాల్లో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే బూడిదవుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అగ్నిమాపక పోలీస్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అప్పులు తెచ్చి సాగు చేసినా తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి కూడా మంచిగా తగిలింది. దగ్గరకైతే పోదు కదా. మూడున్నర ప్రాంతాన నిప్పు ఎట్లా పడదో మాకైతే తెలియదు. ఆల్రెడీ రైతులు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మొత్తం చిన్న చిన్న కుప్పలు కానీ, పైపులు కానీ, బోర్ పైపులు కానీ మొత్తం కాలిపోవడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వచ్చి, పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ వచ్చి కొంచెం హెల్ప్ చేసిర్లే, కానీ ఇంకా పూర్తిగా అయితే చాలా వరకు కాలిపోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి మాకు రైతులకి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మా మిస్సెస్ సర్పంచ్ అలా అబ్జర్వెంట్. నేను కొత్తగూడెం గ్రామ పంచాయతీలోనే 3 నుంచి 4 మధ్యలో అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. దాంట్లో భాగంగా 150 ఎకరాల నుంచి 200 ఎకరాల మధ్య కాలిపోవడం జరిగింది. చిన్నకారు రైతులు మొక్కజొన్న కాలిపోవడంతో రైతులంతా కూడా ఆవేదన చేస్తున్నారు. గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటూ, దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వచ్చి ఆర్పే ప్రయత్నం చేసిన ఫైర్ ఇంజన్ కూడా రావడంతోనే కొంత సానుకూలంగా అయితే ఉంది. కానీ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ ఇప్పుడు 3-4 సమయం అది కరెంట్ వచ్చిందో వేసిందో లిప్పు ఎట్లా పడ్డదో ఏందో అర్థం కావడం లేదు. కొన్ని 7 ఎకరాలు కాలిపోయినాయి. చిన్న చిన్న కుప్పలు, ఈ కరెంట్ మోటార్లు, నాది ఒక 3 ఎకరాలు మొత్తం అసలు కాలిపోయి మొత్తం బురద అయిపోయింది. ఏదైనా పెద్దలు ఇక